వివాదాలకు తావు లేకుండా టీచర్ల సీనియారిటీ జాబితా రూపొందించాలని చెప్పి అధికారులను ఆదేశించారు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు. గతంలో మనం చూసాం, టీచర్లని ఇష్టానురీతిగా వాడుకున్నారు వాళ్ళు. ఉపాధ్యాయుడిని బోధనలకు పరిమితం చేయకుండా బాత్రూమ్ దగ్గర క్లీనింగ్కి, చెట్లకు నీళ్లు పోయండి, లేదా గోళ్ళకు రంగులేయండి, లేదు ఖాళీగా ఉంటే వచ్చి మా బ్రాందీ షాపుల దగ్గర, అదే జగన్ దోపిడీ షాపుల దగ్గర నుంచోండి, క్యూ లైన్లు పాటించమని చెప్పండి అని చెప్పాడు తప్ప, మీరు పిల్లలకి విద్యాబోధన చేయండి, వాళ్ళని మంచిగా తీర్చిదిద్దునని చెప్పి ఆయన చెప్పిన రోజు ఒక్కరోజు లేదు. చెప్పిన పాపాన పోలా ఉపాధ్యాయులను అడ్డగోలుగా వాడుకున్నాడు, వాళ్ళని హింసించాడు, వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించాడు. పిచ్చి పిచ్చి యాప్లు ఇచ్చి ఈయనకి ఎట్టాగ పిచ్చి బట్టలు నొక్కడం అలవాటు కదా, వాళ్ళు బోధన చేస్తారా, బట్టలు నొక్కుంటా కూర్చుంటారా? ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు జగన్ రెడ్డికి. ఆ మాట అనకపోతే ట్రాన్స్ఫర్ పేరిట ఇష్టానురీతిగా చేయటం. టీచర్లు చాలామంది భార్యాభర్తలు టీచర్లు ఉన్నారు. వాళ్ళ కక్షాదింపు ఎలా ఉంటుందంటే, భర్తని శ్రీకాకుళం జిల్లాలో వేస్తే భార్యని కాకినాడలో వేయటం. అట్లా సాధించారు వాళ్ళు. ఆ బాధలు పడలేక తలకాయ ఉంచుకుని నరకం అనిపించారు వాళ్ళంతా. అప్పుడే తీసుకొచ్చాడు 117 జీవో. ఆ జీవోని అడ్డం పెట్టుకుని ఇష్టానురీతిగా చేశారు. జీవో 117కి ప్రత్యామ్నాయ వ్యవస్థ, త్వరలోనే ప్రజాప్రతినిధి వర్క్షాప్, జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపై త్వరలోనే సానుకూల నిర్ణయం. జీవో 42తో ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ రెడ్డి కుట్ర. సగం పైన ఎయిడెడ్ కాలేజీలు మూతేసాడు. వాళ్ళకి జీతాలు కావాలనే, అదొక హింస. అంటే వాళ్ళంతా వాళ్ళు మూసుకెళ్ళిపోయేలా చేయడం అనమాట. ఎయిడెడ్ కాలేజీ కింద, స్కూల్స్ కింద 100 ఎకరాలు, 10 సంఖ్యల ఎకరాలు పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు కాజేయడానికే ఈ కుట్ర అనమాట. రాజమండ్రిలో చూసాం, ఎయిడెడ్ కాలేజీ మూతపడే, క్రిస్టియన్ ఎయిడెడ్ కాలేజీ, అది మంచి భూమి ఉంది రాజమండ్రి నగరంలో. కాకినాడలో ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కబ్జా చేయడానికి, లేపేయటాకే ఆ కుట్ర అనమాట. జీవో నెంబర్ 42 అదే, దాని ఉద్దేశం తెచ్చింది ఆయన. జీవో నెంబర్ 117కి ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టిన డిఎస్సి నిర్వహణ సన్నద్ధతపైన సమావేశంలో కూలంకషంగా చర్చించారు. జూనియర్ కాలేజీలో పనిచేసిన గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాలు పెంచాలని డిమాండ్పై సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలియజేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నూతన సిలబస్ను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రికి అధికారులు వివరించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జూనియర్ లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అదేవిధంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ నెల 20వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందా చెప్పుకున్నాం కదా, జీవో నెంబర్ 42. దానివల్ల 80 కాలేజీలు మూతపడిపోయాయి. అంటే 80 కాలేజీల కింద 100,000 ఎకరాల పొలాలు ఉండుంటాయి. అందుకే మూపించాడు వాటిని బలవంతంగా. కాకినాడలో, రాజమండ్రిలో కబ్జాకు కూడా ప్రయత్నించారు. కొన్ని చోట్ల కబ్జాలు చేశారు, అది వేరే సంగతి. అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు త్వరలో. రాజమండ్రిలో తాడిశెట్టి రాజు అనుకుంటా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే టీడీపీ కార్యకర్తలు తిరగబడి అడ్డుకొని దాన్ని ఆపారు. లేదంటే బోర్డంతా కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఆస్తి అది, దాన్ని లేపేసేవాళ్ళు. కాకినాడ కూడా అదే పరిస్థితి. జీవో 42 వల్ల జరిగిన విధ్వంసంపై సమావేశంలో చర్చించారు. జగన్ రెడ్డి అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో 42 ద్వారా 80 ఎయిడెడ్ కాలేజీలు మూతపడ్డాయి. జీవో జారీకి ముందు 137 కాలేజీలు ఉండగా అనంతరం 57కి తగ్గిపోయాయి. దీనివల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకే జగన్ రెడ్డి కుట్ర పన్నాడు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవో 42 ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని, అలాగే ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. నైపుణ్య గణన కార్యక్రమం పైన సమావేశంలో చర్చించారు. నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. స్కిల్ సెన్సెస్ను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసంధానించాలని సూచించారు. యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా ఉపాధి కల్పనాధికారి, నైపుణ్యాభివృద్ధి అధికారి, సీడాప్ పరిధిలో ఉన్న జిల్లా మేనేజర్ విధులను సమగ్రంగా పరిశీలించి ఏకీకృత వ్యవస్థ తీసుకురావాలని ఆదేశించారు. లోకేష్ గారు కూడా స్కిల్ సెన్సెస్ గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారంటే, ఎన్నికల ముందు ఆయన ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన నా జయమని హామీ ఇచ్చారో విద్యార్థులకు, యువతకి, ఆ లక్ష్య సాధనలో భాగంగా రేపు కంపెనీలు వస్తాయి. విద్యార్థులు నైపుణ్యత లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు, కంపెనీలు మాత్రం తీసుకోవు కదా. ఆ పరిస్థితి రాకుండా కోసం ఇంత ఆరాటపడుతున్నాడు ఆయన. జగన్ రెడ్డి లాగా 5,000 కూలి ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటలా ఆయన. విద్యార్థుల్లో నైపుణ్యత పెంచి స్కిల్ సెన్సెస్ ద్వారా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు ఆయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షం పోటీలో లేదు కదా అని నిర్లక్ష్యం వద్దు. పార్టీ నేతలంతా రాబోయే వారం రోజులు చురుగ్గా పనిచేయాలని నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో
లోకేష్ సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్లోగా ప్రతి ఓటర్ను పార్టీ నేతలు నేరుగా కలవాలని, అభ్యర్థులను గెలిపించేలా చొరవ చూపాలన్నారు. ఈ ఎన్నికల అభ్యర్థుల విజయానికి ఎమ్మెల్యేలు కీలక భూమిక పోషించాలన్నారు. ఇప్పుడు జరిగే 2 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతాల్లో 99% టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలే. ఆ ఎమ్మెల్సీలు ఇద్దరిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి ఎమ్మెల్యేల పైనే ఉంది. అదే ఆయన స్పష్టంగా వాళ్ళకి తెలియజేశారు.